ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగరం పసుపుమయమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ విద్యా సంస్థల స్టోన్ హౌస్ పేట వరకు జరిగిన భారీ ర్యాలీలో ఆటో ర్యాలీలో నినాదాలు హోరెత్తాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చేస్తున్న సేవలను ఆటో కార్మికులు కొనియాడారు. అనంతరం నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురంలోని ఎస్బీఎస్ కాలనీ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నారు. ఇద్దరి పిల్లల కోసం వాళ్ళు నిర్ణయం తీసుకుని పూర్తిని పెట్టుకొని నెలకు 4,000 రూపాయలు సంపాదిస్తుంది. ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కుటుంబం ఉంది, ఆ పనిని చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ జీవితాలే కాదు ఉంటారు. నేను రోడ్డు వేసేద్దాం వాళ్ళకి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం, దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఇంకొక పక్క సార్ మీరు స్టేషన్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మీ కాలంలో రాకపోయి మాకు ఏం చేసావా? మీ కాలంలో ఫోటోలు ఏమి రాకపోతున్నాయి మాకు. మొబైల్ ఈరోజు గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ గారి చేతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో